హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ స్టేవ్ బ్లాగ్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోరని నోటికి కమ్మగా మళ్ళీ మళ్ళీ తినాలంటే చింతపండు పులిహోర. దీనికోసం వచ్చేసి నేను కుక్కర్ తీసుకొని దాంట్లో సోనా మసూరి రైస్ 2 గ్లాసులు తీసుకున్నానండి. ఒకటికి 2 చొప్పున 4 గ్లాసులు కావాలి. బట్ పులిహోరకి కాబట్టి మనం ఒకటికి 1.5 చొప్పున 3 గ్లాసులు తీసుకున్నాము. దాంట్లో కొంచెం సరిపడా ఉప్పు వేసేసి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలండి. 2 హై విజిల్ సరిపోతుంది దీనికి. ఈలోపు మనం ఏం చేయాలంటే కనుక కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఒక చిన్న స్టీల్ బౌల్ తీసుకొని చింతపండు గుజ్జుకి మనం చింతపండు తీసుకొని రెడీ చేసుకుందాం. సో 2 గ్లాసెస్ రైస్ కంటే ఆల్మోస్ట్ 50 to 100 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలండి. సీడ్ అయినా పర్లేదు, సీడ్లెస్ అయినా. సీడ్లెస్ అయితేనే బాగుంటుంది చింతపండు. సో దీన్ని ఒకసారి కడిగేసి కొంచెం వాటర్ పోసేసి దాన్ని మనం ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత విజిల్స్ వచ్చేలోపు ఈ చింతపండు కొంచెం వేడయ్యేలోపు మనం పులిహోరకి పోపు రెడీ చేసుకుందాం. దీనికోసం వచ్చేసి నేను చిన్న కడాయి తీసుకున్నాను. సో దాంట్లో వచ్చేసి 2 ఫుల్ గరిట ఆయిల్ వేసుకున్నానండి. సో పులిహోరకి ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో అందుకని ఆయిల్ 2 గరిటెలు ఫుల్గా తీసుకున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వచ్చేసి 2 స్పూన్ల మినపప్పు వేసుకున్నానండి. నెక్స్ట్ ఇంకొచ్చేసి 1 టీ స్పూన్ ఫుల్గా ఆవాలు వేసుకున్నాను. కొంచెం వేగేటప్పుడు దాంట్లో వచ్చేసి ఒక 2 ఎండుమిర్చి, ఒక హాఫ్ బౌల్ పల్లీలు, ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకున్నాను. కరివేపాకు మిస్ అయిపోయిందండి. సో మీరు కరివేపాకు యాడ్ చేసుకోండి. దీంట్లో వచ్చేసి మొత్తాన్ని మీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దగ్గరుండి వేయించుకోండి, లేకపోతే మాడి కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నలుపుగా. ఎందుకంటే కొంచెం మామూలుగా గోల్డిష్ కలర్ రాగానే ఆఫ్ చేసి పక్కన పెడితే ఆ నూనె వేడికి ఈ రకంగా మనకి కలర్ కనబడుతుంది. చింతపండు కూడా నేను ఇంకా ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాటర్ ఎక్కువ పోయకుండా మనం ఏదైతే వాటర్ పోసామో అదే వాటర్తో మొత్తం చింతపండుని బాగా మీకు వీలైనంత వరకు చేతిలో మెత్తగా పిండేసి పిప్పి తీసి పక్కన పెట్టుకోండి. సో పిప్పి తీసిన దాంట్లో వచ్చి ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసి మళ్ళీ కొంచెం పిప్పి తీసి ఇట్లా చూసుకోవాలి. ఎక్కువ వాటర్ పోస్తే ఏంటంటే చింతపండు గుజ్జు నీరుగా ఉంటుంది. సో నేను వాటర్ కొంచెం ఆయిల్ వేయడం వల్ల చూడు ఎంత బాగా ఉడికిందో రైస్ కూడా. ఇప్పుడు పోపు పైన వేసేసి చింతపండు గుజ్జు గిన్నెలో వచ్చేసరికి ఈ రకంగా చిక్కగా ఉండాలండి. నెక్స్ట్ సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసుకోవాలండి. గుజ్జులో అయినా వేసుకోవచ్చు, ఈ రకంగా వేడి పైన అయినా వేసుకోవచ్చు. సో నూనెలో వేసుకోవచ్చు, చింతపండు గుజ్జులో వేసుకోవచ్చు, లేదంటే వేడివేడిగా ఒకవేళ మిస్ అయితే కనుక ఈ రకంగా మనం చింతపండు గుజ్జు పైన వేడిగా పసుపు వేసుకొని అన్ని వైపుల నుంచి బాగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఎమ్మి చింతపండు పులిహోర. మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. అప్పటికైనా తినొచ్చు, ఒక 1 అవర్ తర్వాత